హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ చూపించబోతున్నాను బెల్లం సున్నుండలు. ఈ బెల్లం సున్నుండలు మనకైనా పిల్లలకైనా ఎంతో బలాన్ని ఇస్తాయి. ఇలాంటి రుచికరమైన ఈ బెల్లం సున్నుండలు ఇక నుంచి మనం బయట కొనుక్కునే పని లేకుండా మన ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా చేసేయాలో చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన బెల్లం సున్నుండల యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టండి. ఈ గిన్నెలో వరకు నెయ్యిని తీసుకొని కరగబెట్టండి. ఈ విధంగా కరిగిన నెయ్యిని పక్కన పెట్టండి. తర్వాత ఇదే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 గ్లాసుల మినపప్పును వేయండి. ఈ మినపప్పును బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచి మినపప్పును ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయి అని మనకు తెలియాలి అంటే మంచి అరోమా వస్తుంది. అరోమా వచ్చినప్పుడు ఈ మినపప్పు అనేది ఫ్రై అయిపోయినట్లే. తర్వాత కొద్దిగా బియ్యంని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత 2 యాలకులను వేసి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన ఈ పిండి అనేది కొద్దిగా బరకగా ఉంటుంది. అప్పుడు ఇందులోనే 2 గ్లాసుల వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసి మరలా మిక్సీ పట్టండి. ఈ పిండి అనేది మనకి చాలా స్మూత్గా మనము మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి సున్నుండలు సేమ్ బయట షాపుల్లో కొన్న విధంగా వస్తాయి. లేదా కొద్దిగా బరకగా పట్టుకుంటే నోటికి ఖర్చుకోకుండా రవ్వగా ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, మిక్సీ పట్టిన పిండిని ఈ విధంగా కొద్దిగా పక్కకు తీసుకుంటూ అందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండ వచ్చేంత వరకు కూడా నెయ్యిని యాడ్ చేసి ఉండల్లాగా ఈ పిండిని చుట్టుకోండి. మీకు ఇష్టమైన విధంగా మీకు ఇష్టమైన సైజులో ఈ సున్నుండలను చుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చుట్టిన సున్నుండలను ఒక ఎయిర్ టైట్ డబ్బాలో మనము స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, నచ్చింది కదా, మీరు కూడా ట్రై చేస్తారా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.